సబ్బు కూడా వాడను అంటే ఈ సందర్భంలో ఒక మాట యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. అదే నేను ఒక మాట చెప్తానండి. నిన్ననే 2 రోజుల కింద ఆంధ్రజ్యోతిలో రాణి శివశంకర శర్మ గారు ఒక ఆర్టికల్ రాసిండు. హిందూ జీవన విధానంలో బహుళత్వం గురించి వారు ప్రస్తావిస్తారు. మీరు అన్నది బహుళత్వం నాకు అక్కడ లింక్ అయింది. ద లాస్ట్ బ్రాహ్మణ్ పుస్తకంలో వారు పేర్కొన్న మాట, పేస్ట్ వాడలేదు వాళ్ళ ఇంట్లో, సిలిండర్ వాడలేదు, సబ్బు వాడలేదు అన్నారు. అంటే మీరు ఆ ధార్మిక జీవనం నేను నాకు స్ఫూర్తి మహావీరుడు. వర్ధమాన మహావీరుడు జైనం. నాకు జైనము అపరిమితమైనటువంటి ప్రేమ. నా బిల్డింగ్ పేరు ఖల్సా స్ఫూర్తి. గురు గోవింద్ సింగ్ సిక్కులు నాకు అపరిమితమైనటువంటి ప్రేమ. అందుకే ఇది పెట్టుకున్నా కదా, ఇది గురు గోవింద్ సింగ్ ఖల్సాకి సంబంధించినటువంటిది. ఓకే, అదే స్వస్తిక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. అన్ని నాకు ఏది జరిగితే, నేను మా ఆశ్రమంలో మీరు అడుగుపెడుతుంటే పెద్ద బుద్ధుడు ఉంటాడు. బుద్ధుడు ఆర్య సత్యాల మీద నాకు ప్రేమ ఉంది. బహుశా అంతకంటే ఎక్కువ మహావీరుడి మీద ఉంది. నాకు జైనం చాలా ఇష్టం. మేము మహావీరుడు జయంతి చేస్తాం, సర్వప్రాణి సమాహిత దినం అని చేస్తాం. ప్రపంచంలో కంప్లీట్గా అహింసకు కట్టుబడినటువంటి ధర్మం జైనులదే కానీ హిందువులది కాదు. వేదంలో అన్ని రకాల హింసలు ఉన్నాయి. హిందువులు హింస శుభ్రంగా చేశారు, జైన్లు కట్టుబడ్డారు, కానీ అది కూడా కంప్లీట్ కాదు. కానీ ప్రపంచం మొత్తం మీద ఈ స్థాయిలో కట్టుబడిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. అసలు అన్ని మతాల్లో అహింసకి, అన్ని ప్రాణులకు విలువ ఇచ్చినటువంటి ఏకైక ధర్మం నాకు తెలిసి జైన ధర్మం. నేను మహావీరుడి నుంచి, నేమినాథుడి నుంచి, ఇంకా అనేక మంది నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. వాళ్ళ పేర్లు నిరంతరం స్మరించుకుంటాను, మహాపారవస్యంలో ఉంటాను. అలాగే గురు గోవింద్ సింగ్ అంటే నాకు సత్యంత ఇష్టం. కల్సా ప్యానల్ ఉంటుంది మా బిల్డింగ్లో. గురు గోవింద్ సింగ్ ఖల్సా స్ఫూర్తి అంటే నాకు బిల్డింగ్ పేరే ఖల్సా స్ఫూర్తి అని పెట్టుకున్నాను. మా ప్రధానమైనటువంటి హాల్ పేరు ఉపనిషత్తులు అంటే ఇష్టం. నాకు సూఫీలు అంటే చాలా ఇష్టం. సూఫీల గురించి నేను పరవశంలో ఉంటాను. అల్లాహల్లాస్ గురించి, ఇంకా అనేక మంది గురించి. మా సూఫీ ఫనా అని ఒక హాల్ ఉంటుంది మా దగ్గర. ఇట్లా నేను అనేక చోట్ల నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. మీరు చెప్పినటువంటి ఈ బ్రాహ్మణుడు అది నా జీవితంలో ఎక్కడ లేదు అసలు. ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తు బ్రాహ్మణిజం మీద తిరుగుబాటు తప్పితే మరి ఏమీ కాదు. ఇక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మొదటి ప్రశ్నకు నేను వస్తున్నాను. సమాజం నుంచి మీకు వచ్చిన స్పందనను బట్టి, అంటే ఇన్నాళ్ళుగా మీరు నడిచొచ్చిన దారి సరైందని అనుకుంటున్నారా, లేదా మిమ్మల్ని సమాజం అర్థం చేసుకున్నది అని సమాజం నన్ను వ్యాలిడేట్ చేసినంత మాత్రం నేను కరెక్ట్ అని లేకపోతే తప్పని నేను అనుకోను. నేను కరెక్టా తప్ప నా అంతరాత్మకు అర్థం కావాలి. ఇన్నర్ వాయిస్ని గాంధీ గారు అనేవారు. గాంధీ గారు క్విట్ ఇండియా స్పీచ్లో చెప్పింది, నేను పుస్తకానికి కూడా అదే హెడ్డింగ్ పెట్టాను. యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. నువ్వు ఒక్కడే నిలబడాల్సి వచ్చినా యావత్ ప్రపంచాన్ని దగ్గర నుంచి నిలబడాలి. యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ద హోల్ ఐస్ ఆఫ్ ది హోల్ వరల్డ్ ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఎట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచం క్రోధారుణ నేత్రాలతో నీ వంక చూస్తున్నా కూడా నువ్వు నిశ్చలంగా అది భయం లేకుండా చూడగలగాలి. నువ్వు దేన్ని లెక్క చేయకూడదు. కుటుంబం, ఇల్లు ఏమి ఉండదు. అవన్నీ చెప్పాడు ఆయన. అసలు ప్రపంచంలో ఇన్ని మాటలు చెప్పాడు నాకు తెలిసి ఎవడలేడు. దాన్ని క్రాంతి దివస్ అని అంటారు. ఆయన స్పీచ్ ఇచ్చిన రోజుని క్రాంతి మైదాన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ స్పీచ్ కానీ అది ఎవరికి తెలియదు. క్రాంతి దివస్ మీద ఇప్పుడు కూడా బయట శుభాకాంక్షలు ఎమోజీలు ఆగస్టు 9 చెప్తారు, కానీ దాంట్లో గాంధీ బొమ్మ తీస్తారు. గాంధీ వల్లే వచ్చింది ఆ పేరు, అది కూడా తెలియదు వాళ్ళకి. నేను ఆ స్పీచ్ మొత్తం వేశానండి. మీకు కావాలంటే పుస్తకం ఇస్తాను. రెండు మూడు భాషలో కూడా వేస్తున్నాను. అది దాని ముందు మాట కూడా రాశాను. ఇది ప్రపంచంతో ప్రపంచంలో ఎవరు ఏమనకపోయినా నేను అనుకున్న దాని గురించి యావత్ ప్రపంచాన్ని వివేకానందుడు కత్తి వాదరని తట్టుకునే దమ్ముందని. ఇది క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పదస్తత్ కవయో వదంతని ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో వస్తుంది. మార్గం కత్తి అంచులా తీక్షణమైనది, దాటడానికి చాలా వీలైనటువంటిది అని చెప్పి అని కవయో వదంతటి తెలిసిన వాడిని చెప్తున్నారు అని చెప్పి, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాపయోరాన్ని నిబోతుతలే మేలుకో, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకు అనే మాట కఠోపనిషత్తుది. ఈ మాటలు వివేకానందుడు చెప్పాడు. దాంట్లో ఎరైజ్ అవేకన్ లే మేలుకో అనేది ఒకటే పాపులర్ చేస్తున్నారు. ఆ మాటలు అసలు ఆయన కాదు, ఉపనిషత్తువి. ఉపనిషత్తులో కూడా కత్తి అంచుల తీక్షణమైన మాట తీస్తారు చూడండి. అంటే మార్గం కత్తి అంచులా ఉండేటువంటిదని నాకు తెలుసు. నేను కుర్చీలో కూర్చున్నా లేకపోతే పడక కుర్చీలో కూర్చున్నా చచ్చిపోను. ఖచ్చితంగా యుద్ధక్షేత్రంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, మరింకోటి చచ్చిపోతానా, ఖచ్చితంగా విద్వేషానికి వ్యతిరేకంగా సమానత్వం గురించి పోరాడుతూనే చచ్చిపోతాను. వెరీ క్లియర్. నేను దానికి సిద్ధపడి ఉన్నాను. అంటే మీకు వర్ధమాన మహావీరుడు మీకు చాలా ఇష్టము, ఆచరణలో మహాత్మా గాంధీని మీరు బిలీవ్ అసలు నేను ఎవరి దగ్గర నుంచి గాంధీ మీద నాకు చాలా ఇష్టమైన విషయం, నేను గాంధీ అని కాదు, కానీ గాంధీ యొక్క గొప్పతనం, ప్రపంచంలో అత్యంత గ్రేటెస్ట్ పర్సన్స్ ఎవరైనా పుట్టుంటే వాళ్ళు ఆ లిస్ట్ తలుచుకుంటే నేను గాంధీ గారికి ఖచ్చితంగా నేను మొదటి ప్లేస్ ఇస్తాను, ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఆయన చాలా హయ్యర్ ప్లేన్లో ఉన్నాడు. అలాగే చలం గారికి ఇస్తాను, ఇంకా చాలామందికి ఇస్తాను. కానీ నేను వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫాలో కాను. వాళ్ళ దగ్గర నాకు నచ్చిన విషయాలు తీసుకుంటాను, నా పద్ధతి అది. గాంధీ గారు ఇది ఆయన కూర్చున్నటువంటి చోట బాంబు వేశారు సార్, ప్రార్థన. ఆయన చచ్చిపోవడం కొన్ని రోజుల ముందు, కొన్ని రోజులే, వాళ్ళే అదే టీము.
అందరూ పారిపోయారు, నేను ఒక్కడో వెతికి మీద కూర్చున్నాడు. అదేంటంటే అందరూ పారిపోయారు కదా బాంబు పడితే అంటే, ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం కంటే గొప్ప విషయం ఏంటన్నాడు. ఆయన చెప్పాడు, మామూలుగా చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా మీ మీద అప్పుడు పైనుంచి విమానాలు వెళ్ళేవి, రెండో ప్రపంచ యుద్ధం కదా, ఎవరైనా ఇక్కడ బాంబు వేస్తారంటే మీరు ఏం చేస్తారండి? పైలట్ గురించి ప్రేయర్ చేస్తానని చెప్పాడు. మహాత్ముడు అనేటువంటి మాట ఆయన జీవితంలో ఇష్టపడేవాడు కాదు. మహాత్ముడు అని అనొద్దని చెప్పి విసిగిపోయాడు. మీరు మహాత్ముడు అర్థం ఆయన చెప్తే అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఎక్కువ అరిచేవారు. ఈ బాధపడలేక చెప్పడం మానేసి ఆశ్రమంలో మాత్రం బ్యాన్ చేయించాడు, ఎవడు అన్నానికి వీల్లేదని. మహాత్ముడు అనే మాట నాకు దుర్వాసనలా సోకుతుందని వాడు. కానీ ఆయన చచ్చిపోయే ఒక రోజు ముందు తన మనవరాలకి ఏమని చెప్పాడంటే, ఎవరైనా నన్ను, అంటే అప్పటికే బాంబు దాడి జరిగింది, ఎవరైనా నన్ను చంపుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద నాకు ఏ ద్వేషం లేకుండా నేను భగవంతుడి పేరు లేదా రాముడి పేరు పెద్దవాళ్ళు పెట్టుకుంటూ చిరునవ్వుతూ చచ్చిపోతే అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు అనొచ్చు అని చెప్పాడు. నేను కుర్చీలో కూర్చొని చచ్చిపోతే నేను మహాత్ముడు కాదని ఇల్లెక్కి చెప్పాల్సిన బాధ్యత నీదే, అరిచి చెప్పాలని చెప్పాడు. ఆయన పెట్టుకున్న ప్రమాణాన్ని ఆయన 24 గంటలు కాకుండా. మీరు మహాత్మా గాంధీ మీద నాకు సపరేట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఓన్లీ మహాత్మా గాంధీ మీదనే. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయన గొప్పతనం గురించి, ఆయన జీవితం గురించి చాలా మందికి తెలియదు, నాకు కూడా చాలా విషయాలు తెలియదు. నేను మీరు పెద్ద మనిషి ఆ మాట అన్నాడంటే, ఇది జనరేషన్స్ కమ్ విల్ స్క్వేర్స్ టు బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సజీవమైన రక్తమాంసాలతో ఒక మనుషుల్లో నడిచేయడానికి కూడా భవిష్యత్తు తరాలు నమ్మడం మానేశారు. అందుకే దుర్మార్గుడు ఉంటాడని అభిప్రాయం వచ్చారు వీళ్ళు, విషయం తెలియక. చాలాసార్లు మనిషి ఉన్న ప్రమాణాన్ని దాటి వెళ్ళినవాడు గాంధీ అండి. నేను చూసిన వాళ్ళు గాంధీ దగ్గర లోపాలు లేవని అర్థంలో చెప్పట్లేదు నేను. గాంధీ చెప్పింది యథాతథంగా అన్నీ తీసుకుంటానని అర్థంలో చెప్పట్లేదు, అలా తీసుకోవద్దని ఆయన చెప్పాడు. కానీ ఈజ్ డెఫినెట్లీ అబౌవ్ ది బోర్డ్. చూసిన వాళ్ళు అందరూ మాట చెప్పారు. రాజగోపాలాచారి అంటాడు, ఆయన కూర్చుని ఇది మంచం మీద పడుకుని చచ్చిపోలేదు, కూర్చుని కూడా చచ్చిపోలేదు, నిలబడి చచ్చిపోయాడు. నిలబడి కాదు, నడుస్తూ చచ్చిపోయాడు. గాంధీ రాజగోపాలాచారి చెప్తున్నాడు ఈ మాటలు. నడుస్తూ చచ్చిపోయాడు. నడుస్తూ కూడా కాదు, అది కూడా ప్రార్థనా సమావేశం నడుస్తూ చచ్చిపోయాడు. అదే కాదు, ఆయన వస్తుంటే రాముడు ఆగలేక లాగేసుకున్నాడని చెప్పాడు. అంత దూరంలో ఉన్నాడు రాజగోపాల్. ఎంత బాగా చెప్పాడు. ఇంత సున్నితమైన హృదయం కలిగిన మీరు, ఇంత సాహసోపేతమైన సాహసానికి సున్నితానికి వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమాదపి అని మహానుభావుల గురించి మనకు ఒక వాక్యం ఉంది. వాళ్ళు పువ్వు కంటే సున్నితంగా ఉంటారు, వజ్రం కంటే కఠినంగా ఉంటారు ఉండాల్సిన చోట. మనకి అవన్నీ ఉన్నాయండి, లేని విషయాలు ఏమీ లేవు. విలువలకు కట్టుబడే ఉండే దగ్గర యావత్ ప్రపంచాన్ని ధిక్కరించేయాలి, యుద్ధం చేయాలి, నిలబడాలి. అవే కదా చెప్పాడు, తతో యుద్ధస్వ అని చెప్పాడు. ఏమి కోరుకోడు, సుఖ దుఃఖే సమీకృత్వ లాభ జయ సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభం లేకపోవడం, జయం లేకపోవడం. ఆయన నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేయని యుద్ధ ఆదేశమే కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశం. బీచ్కి రణమే అని అశ్వకుల్లా ఖాన్ రాశాడు, కృష్ణకి ఫర్మాన్ హే అని. నేను దాని తెలుగులో అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాను. ఇది కృష్ణుడి ఆదేశం, అది ధర్మం యొక్క ఆదేశం. అసలు ప్రపంచంలో గీత లాంటి పుస్తకం చాలా డేంజర్ బుక్, దీన్ని బ్యాన్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారంట. ఎందుకంటే నువ్వేమి కోరుకోకపోతే ఇంక నిన్ను ఎవడైనా ఏం చేయగలుగుతాడు, ఎంత యుద్ధమైనా చేస్తావు. అంచేత గ్రేటెస్ట్ పీపుల్ స్వతంత్ర సమర యోధులు అంతా గీతను పట్టుకుని చచ్చిపోయారు. రాంప్రసాద్ బిస్మిల్ చచ్చిపోయాడు. ఖురాన్లో కూడా ఇదే విషయం ఉంది. జిహాద్ అంటే అదే, జిహాద్ అంటే కూడా అదే కదా, అలాంటి యుద్ధమే. వాళ్ళు చచ్చిపోయారు. అశోకుల్లా ఖాన్ ఖురాన్ పట్టుకు చచ్చిపోయాడు. మనిషికి ఏది తీసుకోవాలో అది తీసుకుంటే మతాలు చాలా గొప్ప విలువలు ఇచ్చినాయండి. పనికిరాని చెత్త పట్టుకుని వేలాడితే మతాలు అంత దరిద్రం ఇంకోట్లేదు. మతం పేరు మీద ఎంత దారుణమైన దరిద్రమైన విషయాలు ప్రచారం చేశారని వివేకానందుడు తిట్టాడు. ఇవి దరిద్రాలే పట్టు తిరుగుతున్నారు మన వాళ్ళు. విలువలు తెలుసుకుంటే అంతకంటే మించినవి ఏమున్నాయండి. వాస్తవానికి సమాజం నుంచి వచ్చిన స్పందన ఏమిటి మీకు అనే కొన్ని రేఖామాత్రమైన విషయాలు అనుకున్నాం. కానీ మీరు కదిలిస్తే మీరు ఒక తాత్విక ప్రవాహమై ఉన్నది. మీకు 4-5 భాషలు వచ్చు కదా? నాకు వచ్చినవి నేను ఇంగ్లీషు, హిందీ, అవి కూడా బ్రోకెన్ ఏమో 2 కూడా. తెలుగు ఇంత తప్పితే నాకేం వేరే భాష. సంస్కృతం శబ్దాలని మనం చాలా అడుగు గుర్తుపట్టగలుగుతాం. ఎగ్జాక్ట్ సంస్కృతం వచ్చాను కరెక్ట్ కాదు. ఏది చదువుకున్నా సంస్కృతాన్ని నేను 3-4 ట్రాన్స్లేషన్స్ చూసుకుని అన్వయం చేసుకుని ఇది కరెక్టా కాదని నిర్ణయానికి వచ్చి అప్పుడు నిర్ణయానికి వస్తాను. కానీ నాకు సంస్కృత భాషగా వచ్చాను నేను చెప్పలేను. ఇప్పుడు మీకు 60 దాటినాయి కదా? 60 దాటినాయి. 60 దాటినాయి. జీవితానికి మీరు ఇచ్చే నిర్వచనం? నాకు తెలియదు అండి. అంటే నేను అంత దూరం ఆలోచించను. ఇంత 62 చూస్తాను నేను అనుకోలేదు. విజయవాడ నడిచే రోజుల్లో నెక్స్ట్ మంత్ కూడా బతుకుంటామని అనుకునేవాళ్ళం కాదు. 2026 చూస్తాను ఎవరైనా చెప్తే చస్తే నమ్మేవాళ్ళం కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా జీవితానికి ప్రత్యేకమైన నిర్వచనం అంటూ జీవితం అనేది లేదా నేను అనే మాట వచ్చినప్పుడు జీవితం వస్తుంది. నేను లేను అనేది కంప్లీట్గా కన్విన్స్ అయ్యాను. ఫిలాసఫికల్గా కానీ మామూలుగా నాకు అర్థమైంది ఆ విషయం. అందుచేత ఇప్పుడు
నాకు తెలిసి డ్యూటీ ఉంది, కర్తవ్యం ఉంది, ఆ పని చేస్తున్నాను అంతే.